రీసెంట్గా మన కరెంట్ అఫైర్స్లో వచ్చినటువంటి చిన్న అంశాలను మనం పరిశీలిద్దాం. మొట్టమొదటిది ఏంటంటే, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయినటువంటి వి రామసుబ్రహ్మణ్యన్ గారు ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్గా నియమితులయ్యారు. యాక్చువల్గా ఈయన 9వ చైర్పర్సన్. ఈయన వి రామసుబ్రహ్మణ్యన్ గారు ఈయన మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా. ఇతను ఎన్హెచ్ఆర్సీకి 9వ చైర్పర్సన్గా నియమించబడ్డారు. అయితే 8వ చైర్పర్సన్ ఎవరు అంటే మనకు అరుణ్ మిశ్రా గారు. యాక్చువల్గా మనకి అరుణ్ మిశ్రా గారి పదవీ కాలం 2021 జూన్ 1వ తేదీకే అరుణ్ మిశ్రా గారి పదవీకాలం పూర్తయింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు శాశ్వత చైర్పర్సన్ హోదాని ఎవరు కూడా పూర్తి చేయలేదు. కాబట్టి ఈ మధ్య పీరియడ్లో అంటే అరుణ్ మిశ్రా గారు పదవీకాలం పూర్తయిన తర్వాత మరియు మన రామసుబ్రహ్మణ్యన్ గారు అపాయింట్ అయ్యే టైం వరకు కూడా ఈ పీరియడ్లో మనకి విజయభారతి సయానీ గారు తాత్కాలిక చైర్పర్సన్గా నియమించబడ్డారనమాట. అప్పుడు అరుణ్ మిశ్రా గారు 8వ చైర్పర్సన్ అయినటువంటి అరుణ్ మిశ్రా గారు పదవీకాలం పూర్తయిన తర్వాత నుంచి రీసెంట్గా 9వ చైర్పర్సన్ అయినటువంటి రామసుబ్రహ్మణ్యన్ గారు అపాయింట్ అయినంత వరకు జస్టిస్ విజయభారతి సయానీ గారు మనకి తాత్కాలిక చైర్పర్సన్ పదవిని నిర్వహించారనమాట. అయితే ఈవిడ కోసం కొంచెం గమనిద్దాం. ఏంటంటే, ఇంతవరకు మనకి ఎన్హెచ్ఆర్సీ 1993 అక్టోబర్ 12న ఏర్పాటైంది. ఎప్పుడు ఏర్పాటైందండి? 1993 అక్టోబర్ 12న మనకి ఏర్పాటైనా సరే ఇప్పటి వరకు ఒక్క మహిళ కూడా, అంటే ఈవిడ కంటే ముందు ఒక్క మహిళ కూడా ఈ చైర్పర్సన్ హోదాని దక్కించుకోలేదు. సో ఈవిడ తాత్కాలికంగా చేసినా సరే మనకి మొట్టమొదటి ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ హోదాను పొందిన మహిళ ఎవరు అంటే విజయభారతి సయానీ గారు. ఓకేనా? ఈవిడ తాత్కాలిక చైర్పర్సన్ హోదా పొందినటువంటి 5వ వ్యక్తి. మరి మొట్టమొదటి తాత్కాలిక చైర్పర్సన్ విధి పొందిన వారు ఎవరండి? మొట్టమొదటి తాత్కాలిక చైర్పర్సన్ హోదా పొందినవారు జస్టిస్ శివరాజ్ పాటిల్. కొంచెం మనకి ఈ అంశం రీసెంట్గా జరిగింది కాబట్టి దీని మీద మౌలికంగా కొన్ని ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్ అనేది మన దగ్గర ఉండాలి కదా. సో సింపుల్గా చూసుకున్నట్లయితే, ఒకటి మనకి ఎన్హెచ్ఆర్సీ మానవ హక్కుల కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎప్పుడు ఏర్పడింది? 1993 అక్టోబర్ 12. ఇప్పుడు నియమించబడినటువంటి చైర్పర్సన్ ఎన్నవ వారు? 9వ వ్యక్తి. ఎవరండి? వి రామసుబ్రహ్మణ్యం. 8వ వ్యక్తి ఎవరండి? జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా. మరియు ఈ పీరియడ్లో మనకి తాత్కాలిక చైర్పర్సన్గా, అంటే ఈయనకు ముందు వి రామసుబ్రహ్మణ్యానికి ముందు తాత్కాలిక చైర్పర్సన్గా నియమించబడింది ఎవరండి? విజయభారతి సయానీ గారు. ఓకేనా? సో ఎప్పుడు ఏర్పాటు చేయబడిందంటే 1993, డేట్ అక్టోబర్ 12. ఇది గుర్తుపెట్టుకోవాలి. డేట్ అక్టోబర్ 12 గుర్తుపెట్టుకోండి. అలాగే జాతీయ మానవ హక్కుల దినోత్సవం మరియు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం కూడా ఒకే రోజున జరుపుకుంటాం. మనం ఎప్పుడు జరుపుకుంటాం? డిసెంబర్ 10వ తేదీన. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అంతర్జాతీయ లేదా జాతీయ మానవ హక్కుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటామండి? డిసెంబర్ 10న. ఏంటి, మనం ఏర్పాటు చేయబడింది అక్టోబర్ 12 అయితే డిసెంబర్ 10న జరుపుకోవడం ఏంటనే డౌట్ వచ్చిందా? ఏం లేదు. ఇది యాక్చువల్గా అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం కూడా డిసెంబర్ 10న జరుపుకుంటారు. మానవ హక్కులు ఎవరికైనా ఒకేలా ఉంటాయిగా. ఇది ఏంటంటే డిసెంబర్ 10. మనకి ముందు విశ్వ మానవ హక్కుల ప్రకటన అనేది 1948లో విశ్వ మానవ హక్కుల ప్రకటన అనే ఒకటి ప్రకటన చేయబడింది. విశ్వ మానవ హక్కుల ప్రకటన, యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, UDHR, యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. దీన్ని 1948 డిసెంబర్ 10వ తేదీన మనకి UN అనేది యాక్సెప్ట్ చేసింది. అందువలన మనం ఈ డిసెంబర్ 10ని అంతర్జాతీయ మానవ హక్కుల
లేదా జాతీయ మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. రీసెంట్గానే డిసెంబర్ 10 కూడా జరిగిందిగా. సో అప్పుడు మానవ హక్కుల దినోత్సవం జరుపుకున్నాం కాబట్టి మానవ హక్కుల దినోత్సవం డిసెంబర్ 10, 2024 మానవ హక్కుల దినోత్సవం యొక్క థీమ్ ఏంటి అంటే, థీమ్ అడిగే ఛాన్స్ ఉంది కదా, ఒకసారి చూడండి. థీమ్ ఏంటంటే అవర్ రైట్ అవర్ ఫ్యూచర్ రైట్ నౌ. అవర్ రైట్ అవర్ ఫ్యూచర్ రైట్ నౌ అనేది జాతీయ మానవ హక్కుల దినోత్సవం యొక్క థీమ్, 2024 థీమ్. అలాగే ఇంకొన్ని అంశాలు, దీనికి రిలేటెడ్ అంశాలు ఏంటంటే ఎన్హెచ్ఆర్సి యొక్క చైర్పర్సన్ మనకి వి రామ్ సుబ్రహ్మణ్యం, మరి సిఇఓ అది కూడా గుర్తుపెట్టుకున్నాం, భరత్ లాల్ గారు. ఎవరండి మనకి ఎన్హెచ్ఆర్సి సిఇఓ భరత్ లాల్ గారు. ఓకేనా. మానవ హక్కుల దినోత్సవం ఎప్పుడు? డిసెంబర్ 10, 2024 మానవ హక్కుల దినోత్సవం యొక్క థీమ్ ఏంటి? అవర్ రైట్స్ అవర్ ఫ్యూచర్ రైట్ నౌ. ఓకేనా. ఇది మొట్టమొదటి, ఇంకోటి మర్చిపోయాం, మొట్టమొదటి చైర్పర్సన్గా పనిచేసింది ఎవరు? అది గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి చైర్పర్సన్గా జస్టిస్ రంగనాథ్ మిశ్రా. మొట్టమొదటిగా పనిచేసిన వారు జస్టిస్ రంగనాథ్ మిశ్రా. తాత్కాలికంగా పనిచేసిన వారు, మొట్టమొదటి తాత్కాలికంగా పనిచేసిన వారు శివరాజ్ పాటిల్. యాక్చువల్గా తాత్కాలికంగా చేసినా సరే ఎన్హెచ్ఆర్సి చైర్పర్సన్ హోదా పొందినటువంటి మొట్టమొదటి మహిళ ఎవరంటే విజయభారతి సాయిని గారు. ఎప్పుడు ఏర్పాటు చేయబడిందంటే 1933. ఓకేనా. ఇవి మన ఎన్హెచ్ఆర్సికి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలు. అలాగే ప్రాథమిక అంశాలు మరియు ప్రాథమిక హక్కులు, మానవ హక్కులకు సంబంధించి ప్రాథమిక హక్కులను కూడా మనం చూసుకున్నట్లయితే మనకు ప్రాథమిక హక్కులు ఏ భాగంలో, ఆర్టికల్స్ రాజ్యాంగంలో ఏ భాగంలో ఏర్పాటు చేయబడినవండి? 3వ భాగంలో ఏర్పాటు చేయబడినవి. మన ప్రాథమిక హక్కులేమి? 6 గుర్తుండే ఉంటాయిగా అందరికీ, ఎప్పటి నుంచో నేర్చుకుంటున్నాం. ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడము, రైట్ టు ఎక్స్ప్లెనేషన్ అండ్ అదే రైట్ టు ఎక్స్ప్లటేషను, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రీజియన్ అండ్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఇలా 6 ప్రాథమిక హక్కులు మనకు ఉన్నాయిగా. దాని గురించి కూడా మనం తర్వాత వీడియోలో డిస్కస్ చేద్దాం, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇప్పటికి సంబంధించి అయితే ఎన్హెచ్ఆర్సికి సంబంధించి హాట్ టాపిక్స్ ఏంటంటే న్యూ చైర్పర్సన్, 9వ చైర్పర్సన్ ఎవరు అంటే వి రామ్ సుబ్రహ్మణ్యం గారు. ఈయనకు ముందు తాత్కాలిక చైర్పర్సన్గా ఎవరు ఎంతవరకు ఎవరు పనిచేశారంటే విజయభారతి సైని గారు. ఈవిడ మొట్టమొదటి మహిళ. అలాగే దీని యొక్క నినాదం చూడండి, సర్వే భవంతు సుఖినః, అందరూ సంతోషంగా ఉండాలి. సర్వే భవంతు సుఖినః అంట దీని మీద నినాదం. అడిగే ఛాన్స్ ఉంటే మనం గుర్తుపెట్టుకున్నాం ఇది. అలాగే ఎప్పుడండి? 1993లో ఏర్పాటు చేయబడింది దీన్ని. ఓకేనా. అండ్ నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి రీసెంట్గా గవర్నర్స్ కూడా నియమించబడ్డారు 5 రాష్ట్రాల్లో. వాళ్ళని ఒకసారి చూసేద్దాం. చూసుకున్నట్లయితే రీసెంట్గా గవర్నర్స్ నియమించబడ్డారు 5 స్టేట్లకి. మొట్టమొదట ఆయన కేరళకి చెందినటువంటి కేరళ రాష్ట్రానికి ఎవరు నియమించబడ్డారంటే రాజేంద్ర అర్లేకర్. ఈయన ఇంతకుముందు బీహార్కి గవర్నర్గా పనిచేశారు, హిమాచల్ ప్రదేశ్కి కూడా గవర్నర్గా పనిచేశారు. అక్కడ బీహార్ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యారండి కేరళకి. కేరళ గవర్నర్గా నియమించబడింది ఎవరంటే రాజేంద్ర అర్లేకర్. కేరళ రాజేంద్ర అర్లేకర్. ఇక్కడ కామెడీ చూడండి, కేరళని 2 సార్లు రాస్తే ఈయన పేరు ఉంది అందులో. కేరళ పక్కన రాస్తే అందులోనే ఈయన పేరు ఉంది, రాజేంద్ర అర్లేకర్. ఓకేనా. కేరళ గవర్నర్గా నియమించబడ్డారు. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈయన మనకు బాగా సుపరిచితులు, మన రాష్ట్రానికి చెందినవారు. కంబంపాటి హరిబాబు గారు ఒడిశా గవర్నర్గా నియమించబడ్డారు. కంబంపాటి హరిబాబు గారు ఒడిశాకి గవర్నర్గా నియమించబడ్డారు. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే బీహార్కి, మనకి బీహార్ గవర్నర్ ఎవరంటే ముందు చెప్పుకున్నాం కదా, అర్లేకర్ గారు. అర్లేకర్ బీహార్ నుంచి కేరళకి వెళ్ళిపోయారు కదా, మరి బీహార్ది ఖాళీగా ఉంది కదా. సో బీహార్లో ఆరిఫ్ అహ్మద్ ఖాన్ గారిని గవర్నర్గా నియమించారు.
అలాగే నెక్స్ట్ మిజోరాంకి వికే సింగ్ గారు, మిజోరాం రాష్ట్రానికి వికే సింగ్ గారు గవర్నర్ జనరల్గా అపాయింట్ అయ్యారు. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మణిపూర్కి అజయ్ కుమార్ భల్లా, మణిపూర్ రాష్ట్రానికి అజయ్ కుమార్ భల్లా గవర్నర్గా నియమించబడ్డారు. ఓకేనండి, ఒకసారి ఇలా 5గురిని చూసుకుందాం. ఎవరెవరు? ఫస్ట్ కేరళకి రాజేంద్ర ఎర్లేకర్, అండ్ నెక్స్ట్ ఒడిస్సాకి ఖమ్మంపాటి హరిబాబు, నెక్స్ట్ బీహార్కి ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, నెక్స్ట్ మిజోరాంకి వికే సింగ్, నెక్స్ట్ మణిపూర్కి అజయ్ కుమార్ భల్లా. ఓకేనా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం నెక్స్ట్ క్లాస్లో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి తర్వాత వచ్చే క్లాసెస్లో. అప్పటి వరకు థ్యాంక్ యూ. అలాగే వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్ను కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఓకేనా, అది కూడా వీలుంటే చూడండి అవసరమైన అనుకునేవారు. సో ప్లీజ్ ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.